కార్యక్రమానికి వచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి మరియు నలుమూల వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎడ్ల పందాలు అలాగే ఇటువంటి క్రీడలంతా కూడా మనకు సాంప్రదాయమైన క్రీడలు, అంటే పల్లెలకు సంబంధించినవి. పల్లెల్లో కూడా ఇంతకుముందంతా వ్యవసాయం వాటి మీద అంతా ఉండి ఈ ఎండాకాలంలో ఆ వ్యవసాయ పనులు అవి తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా అందరూ కలిసిమెలిసిపోయి ఆ తర్వాత ఈ క్రీడల్లో అందరూ బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మన పెద్దలు అప్పట్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం పెట్టడం జరిగింది. కాబట్టి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం కాకుండా మీరందరూ కూడా ఆ భేదాభిప్రాయం లేకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా కూడా అందరూ కూడా ఎవరి వంతులో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే నేను గతం జోలికి పోను. తర్వాత ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ చూసినా కాషాయ జెండాలంతా చుట్టూ ఉంటే అది ఒక భక్తి భావము, ఒక మంచి వాతావరణం. దాని మీద మన పార్టీ జెండాలు కట్టుకొని చేస్తే చూసేదానికి కూడా కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మా వాళ్ళు ఈరోజు కాషాయ జెండాలు కట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మాకు కానీ వెంకరమ్మ గూడూరు ప్రజలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా భేదాభిప్రాయం లేకుండా బ్రహ్మాండంగా ఉత్సవం జరుపుతున్నారనే ఒక సందేశం కూడా ఇవ్వడం కాబట్టి ఇది చాలా సంతోషకరం. అందరూ కూడా తమ వంతు పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.